హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ట్రెండ్స్కి వచ్చామండి షాపింగ్ చేద్దామనేసి. అంటే పిల్లల బర్త్డేస్ వస్తున్నాయండి. వాళ్ళ కోసం డ్రెస్సులు తీసుకుందాం అనేసి వచ్చాము. అయితే చూడండి మా అబ్బాయి ఎలా చేస్తున్నాడో. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఇలా ఉంటుంది పెద్దవాళ్ళకి, లేడీస్కి డ్రెస్సెస్ ఉంటాయి. ఇంకా అక్కడ ఒక స్టాండ్ లాగా కనపడితే అక్కడ కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట వాడు. అలాగా సెకండ్ ఫ్లోర్లో పిల్లలు ఉంటాయి. ఇంకా అక్కడికి వెళ్దామని చెప్తే ఇంక ఇప్పుడు వచ్చాడండి సెకండ్ ఫ్లోర్కి. ఇంకా అక్కడికి వచ్చేసాము, తీసుకుంటున్నాం అనమాట పిల్లల కోసము. చూస్తున్నాం ఇలాగా. ఇద్దరు బర్త్డేలు ఉన్నాయండి 1 వీక్ డిఫరెంట్గా. అందుకోసమని ఇద్దరికి ఒకేసారి చేద్దాం అనేసి వచ్చాము ఇక్కడికి. చూస్తూ ఉన్నాం అన్నమాట. కొంచెం డైలీ వేర్ కూడా తీసుకోవాలి ఇంకా అనేసి చూస్తూ ఉన్నాము. ఇలా 3 పేర్స్ లాగా ఇచ్చారు, అలా టీ షర్ట్స్, ప్యాంట్స్ అలాగా ఇలాగా. ఇలా చూస్తున్నాం, బాగున్నాయండి. పిల్లలకైతే చాలా బాగున్నాయి. ఇక్కడ పెద్దవాళ్ళకి చూడలేదులేండి, ఇలా పిల్లలకి బాగా వచ్చాయన్నమాట కొత్త మోడల్స్. కొంచెం కాటన్ టైప్ కూడా వచ్చాయి సీజన్కి తగినట్టుగా. ఇప్పుడు సమ్మర్ కదా, పిల్లలకి అలా బాగుంటుంది. చూడండి మేము అలా అక్కడ డ్రెస్సులు చూస్తుంటే వీళ్ళ గోళ వీళ్ళది అయిపోయింది. అసలు బేసిక్గా బాబుకి బాగాలేదండి, బాగా కోల్డ్ కాఫ్ చేసింది. ఫీవర్ కూడా లైట్గా వస్తుంది. అసలు మార్నింగ్ మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి ఈవినింగ్ వచ్చామన్నమాట షాపింగ్కి. మందులు వేసుకున్నాడు. అసలు బయటికి రాగానే ఇలా చేస్తూ ఉన్నాడు. అయితే ఈ డ్రెస్ చూడండి, వీటిలో ఏమన్నా తీసుకుందాం అనుకుంటున్నాము. అంటే బయటికి వెళ్ళడానికి బాగుంటాయి కదా పిల్లలకి, కొంచెం లుక్ బాగుంటుంది. ఏమన్నా చిన్న చిన్న ఫంక్షన్స్కి అలాగా అనేసి తీసుకుందాం అనుకుంటున్నాం అనమాట. నాకైతే ఇలాగ సూట్ మోడల్ తీసుకోవాలని ఇష్టం అండి. వీడికి లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటివి తీసుకున్నాము, ఉంది అది. అలా చూస్తూ ఉన్నా తీసుకుందామా అనేసి. బట్ వాడికి కొంచెం హెల్త్ బాగాలేదు కదా, యూజ్ చేస్తాడా లేదా అసలు అనేసి చూస్తూ ఉన్నా. బాగుందండి ఇదైతే కలరు. దీంట్లోనే వేరే కలర్ కూడా ఉండింది ఇంతకుముందు బాబుకి. ఇలా చూస్తూ ఉన్నాను అనమాట. నేను అక్కడ చూస్తూ ఉంటే మళ్ళీ ఇక్కడ పైన ఎక్కేసారు చూడండి ఎలా చేస్తున్నారు. నేను పిలుస్తే అప్పుడు వస్తున్నారు మళ్ళీ. మొత్తం అలా తిరిగేస్తూ ఉన్నాడు. ఇంకా అమ్మాయికి ఇలా చూశాను, జీన్స్ పైకి ఏమైనా ఉన్నాయి అనేసి. అమ్మాయికి బర్త్డే చూస్తుంటే నాకేం మంచిగా అనిపించట్లేదండి, బర్త్డే లుక్ రావట్లేదు. అయితే ఇంకా డైలీ యూజ్కి ఏమన్నా చూద్దాం అనేసి చూస్తూ ఉన్నాను ఇలాగా. ఇది ఒకటి చూసాను బర్త్డేకి, ఏమో ఇంకా చూడాలి, ట్రయల్ చేసి చూస్తాను ఒకసారి. ఇంకా అలాగా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత నాకు కొంచెం ఇంకా నీరసంగా అనిపించేసింది. ఇంకా బాబు కూడా ఏమైనా తాపిచ్చేద్దామనేసి ఇలా చెరుకు జ్యూస్ తీసుకున్నాం అనమాట, విత్ ఐస్తో. నాకు బాబుకేమో వితౌట్ ఐస్తోలేండి. ఇలా చెరుకు రసం తాగేసి ఇంకా బయలుదేరదాంలే ఇంటికి అనేసి చెరుకు జ్యూస్ తీసుకున్నాము. తాగేసిన తర్వాత ఇంకా బయలుదేరుతున్నామండి ఇంటికి. అసలు ఫుల్ ట్రాఫిక్ ఉందండి అసలు ఈవినింగ్. షాపింగ్ నుండి ఇప్పుడే వచ్చామండి. వచ్చి ఇంకా బాబు పడుకున్నాడు అనమాట, పడుకోబెట్టేసి ఇంకా వీడియో చూపించేద్దాంలేండి మీకు, ఎక్కువ మళ్ళీ వెయిట్ చేయడం ఎందుకనేసి. ఇది వచ్చేసి డ్రెస్ అండి, బర్త్డే డ్రెస్కి ఇది అనుకుంటున్నాము. అయితే బాబుకి కొంచెం బాగాలేదండి హెల్త్, అందుకోసం అనేసి ఇంకా మేము సింపుల్గానే తీసుకున్నాం. కోట్ మోడల్ అలా తీసుకోవాలనుకుంటుంది, కాకపోతే ఇంక ఇది తీసుకున్నాం అనమాట.
చూడండి ఇలా వచ్చింది. ఈ లోపల టీ షర్టు ఇలా వచ్చేసింది అనమాట. ఇలాగా బ్యాక్ సైడ్ ఏమో ఇలా వచ్చింది, ఇలాగ వచ్చింది. ఇది జీన్స్ క్లాత్ అండి. ఇది వచ్చేసి బనియన్ క్లాత్. ఇలాగా ఇంకా పిల్లలకి సమ్మర్లో కొంచెం మంచిగా ఇలా ఉంటేనే పిల్లలు ఇష్టపడతారు కదండి, అందుకోసమని ఇంక ఇలా తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా కొన్ని టీ షర్ట్స్, కొన్ని ప్యాంట్లు తీసుకున్నాము. ఎక్కడికన్నా వెళ్ళినా బాగుంటుంది కదా బయటికి అన్నట్టు పిల్లలకి తీసుకున్నామండి. ఇలాగ తీసుకున్నాము. ఇది కూడా సేమ్ టీ షర్టే అండి. ఇలాగా హ్యాండ్స్ ఏమో ఇలా వచ్చేసాయి. ఇలాగా ఇలా తీసుకున్నాం అనమాట. ఇంకో టీ షర్ట్ వచ్చేసి ఇలా ఉందండి. ఇలాగా బయటికి వేసుకెళ్ళడానికి బాగుంటుంది కదండి, కంఫర్ట్గా. పిల్లలకి చాలా సాఫ్ట్గా ఉందన్నమాట క్లాత్. అందుకోసం అనేసి ఇంకా ఇలాగా 3 తీసుకున్నాము. 3 టీ షర్ట్స్ 3 తీసుకున్నామండి. 3 టీ షర్ట్స్ తీసుకున్నాం ఇలాగా పిల్లలకి, బాబుకి. ఎక్కడన్నా వెళ్ళినప్పుడు బయటికి వేసుకెళ్ళడానికి సమ్మర్లో హాయిగా ఉంటుంది కదండి, అందుకోసం అనేసి ఇంక ఇలాగా ఫుల్ హ్యాండ్స్ కాకుండా హాఫ్ హ్యాండ్స్ తీసుకున్నాం. సమ్మర్లో కూడా పిల్లలకి కంఫర్ట్గా ఉంటుంది. ఎక్కువసేపు వేసుకున్నా మంచిగా ఉంటారు పిల్లలు. లేదంటే ఫుల్ హ్యాండ్స్ వేసి అలా వేసామనుకో డిస్కంఫర్ట్గా ఉండి ఇబ్బంది అవుతారు కదండి, అందుకోసం అనేసి ఇబ్బంది పడకూడదు అనేసి ఇలాగ వాటి మీదకి పేరప్ ఇలా ప్యాంట్ తీసుకున్నాము. టీ షర్ట్స్ విడిగా, ప్యాంట్స్ విడిగా తీసుకున్నాను అనమాట. ఇలా ప్యాకెట్ కూడా వచ్చిందండి. ఇలాగా చిన్నది కిందమో ఇలా వచ్చింది అనమాట. ఇలా ఎలాస్టిక్ లాగా వచ్చింది. ఇలాగా ఫస్ట్ టీ షర్ట్స్ తీసుకున్నాము, దాని మీదకి సెట్ అయ్యేలాగా ప్యాంట్ తీసుకున్నాం అనమాట. ఇలాగే వేసేయచ్చు అన్నట్టు. ఇది వచ్చేసి ఇది ఇంకో ప్యాంట్ అండి. ఇక్కడ పైన కూడా ఎలాస్టిక్ వచ్చిందండి, పిల్లలకి ఇది అవ్వకుండా. చూడండి ఇలాగా బాగుందండి. క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది, చాలా బాగుంది. వీటికి కూడా సేమ్ కింద ఎలాస్టిక్ ఇచ్చారు, దీనికి కూడా సేమ్ అలానే ఎలాస్టిక్ ఇచ్చారు. చూడండి ఇలాగా. అలాగే ఇంకో ప్యాంట్ కూడా తీసుకున్నాం అనమాట, సేమ్ అలానే దీనికి ఎలాస్టిక్ ఇచ్చారు. ఇలాగ ప్యాకెట్ కూడా వచ్చిందండి దీనికి. ఇలాగ ఎలాస్టిక్ ఇచ్చారు, బాగుంది. ఇలా మీకు కెమెరా రివర్స్ పెట్టినందుకు ఇలా కనపడిస్తుంది. మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళినా హాయిగా ఉంటుంది కదా పిల్లలకి వేసుకెళ్ళడానికి అనేసి తీసుకున్నాను అనమాట. ఇది బాబుకు తీసుకున్నది, ఇదేమో అమ్మాయికి తీసుకున్నామండి. ఇలాగా జీన్స్ పైకి బాగుంటుంది అనేసి ఇలా తీసుకున్నాం. హ్యాండ్స్ ఏమో ఇలా వచ్చేసాయి. ఇప్పుడు ఇదే కదండి రన్నింగ్లో ఉన్నది, ఇలాంటి హ్యాండ్స్ ట్రెండ్ అవుతా ఉన్నాయి బాగా. పిల్లలకి కూడా కంఫర్ట్గా ఉంటుంది సమ్మర్లో కదండి. కాటన్ అండి, ఇది కాటన్ క్లాత్. బ్యాక్ సైడ్ ఏమో ఇలా ఇచ్చారు. ఇలాగా మొత్తం హ్యాండ్స్ ఇలా వచ్చేసాయి అన్నమాట. ఫ్రంట్ సైడ్ ఏమో ఇలా వచ్చింది. ఇలా ఉందండి.
మంచిగా కాటన్ క్లాత్ కదా, మంచిగా ఉందన్నమాట. స్మూత్గా కూడా ఉంది క్లాత్. జీన్స్ పైకి వేసుకోవడానికి బాగుంటుంది కదా ఇది, ఎక్కడికన్నా వేసుకెళ్ళడానికి అలాగే ఇంకొకటి తీసుకున్నామండి ఇలాగా. అంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.